సొంత ఇల్లు అనేది ప్రతి మనిషి యొక్క ప్రధానమైన ప్రగాఢమైన కళ. మరి ఈ నేపథ్యంలో సొంత ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తమకున్నటువంటి సంపాదన అంతా కూడా వాళ్ళు సేవ్ చేసి ఆ సేవింగ్స్ నుంచి ఒక ఇంటిని నిర్మించుకోవాలి. లేదా ఈ మధ్యకాలంలో ఫ్లాట్స్ అండ్ అపార్ట్మెంట్ కల్చర్ కూడా చాలా ప్రివలెంట్గా ఉన్నటువంటి నేపథ్యంలో అటువంటి ఫ్లాట్స్ను ఓన్ చేసుకోవాలి అనేటువంటి ఒక నేపథ్యం కూడా ఉంది. మరి ఈ సందర్భంలో ఏదైతే ఒక డెడ్లైన్ లోపల మీ ఫ్లాట్ మీకు అందజేస్తామని ఎవరైతే బిల్డర్ మనతో ఒప్పందం చేసుకున్నారో ఆ బిల్డర్ సకాలంలో కనుక ఇవ్వకపోతే ఆ కన్జ్యూమర్ అంటే వినియోగదారునికి ఈ యొక్క బిల్డర్పై తన యొక్క జాప్యానికి అంటే ఈ విధంగా టైం డిలే చేసినందువల్ల తనకు కలిగిన నష్టాన్ని గురించి ప్రశ్నించే హక్కు ఉందా అనే ఒక అంశం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా దృష్టికి రావడం, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చాలా అద్భుతమైనటువంటి ఒక తీర్పునిచ్చింది. మరి ఆ తీర్పు ఏంటి, ఆ సందర్భం ఏంటి, దాని యొక్క పర్యవసానం ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు భారతదేశంలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది 1986 నుంచి ఉంది. మరి ఆ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉద్దేశం ఏంటి అంటే, కన్జ్యూమర్స్ ఎవరైనా కూడా తమకు రావాల్సిన తాము ఏదైతే కొనుగోలు చేశారో ఆ అంశంలో క్వాలిటీ కానివ్వండి, అలాగే వెయిట్ కానివ్వండి, ఇంకా రకరకాలైన ఫ్యాక్టర్స్ అండ్ పారామీటర్స్ ఏవైతే ఇప్పుడు ఎలక్ట్రానిక్ కానీ ఇంకా డిఫరెంట్ గూడ్స్లో కానీ లేదా ఇట్లా నిర్మాణానికి సంబంధించిన అంశం దేనికైనా సరే కన్జ్యూమర్ ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986 ఆవిర్భావం చెందింది. ఆ తర్వాత దాంట్లో వచ్చేటువంటి అనేక కేసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని స్పీడ్గా వాటిని వెంటనే అలాగే ఒక స్ట్రక్చర్డ్గా వాటన్నిటిని కూడా డీల్ చేయాలి, క్లియర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో త్వరగా కన్జ్యూమర్కు ఒక మంచి విధానాన్ని, ఒక ఆన్సర్ను, ఒక సొల్యూషన్ను ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్సిడిఆర్సి అనేటువంటిది కూడా 1988లో స్టార్ట్ అయింది. మరి దీని ఉద్దేశం ఏంటి అంటే నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్, అది ఎన్సిడిఆర్సి. దాని ఉద్దేశం ఏంటి అంటే స్పీడీ జస్టిస్, ఇంకోటి ఒక మనం ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటామే అలా అది నిర్ణయించి ఆ జడ్జిమెంట్ అనేది ఇస్తుంది, పరిహారాన్ని ఇప్పిస్తుంది. మరి నేపథ్యంలో మనం చూసాం ఎన్సిడిఆర్సి తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా దాన్ని సరి అయింది కాదు అని భావించి ఒక అద్భుతమైన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన వారెవరు అంటే జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే జస్టిస్ వి మోహన అనే ఈ ధర్మాసనం. అంటే వీళ్ళిద్దరు కూడా అద్భుతమైనటువంటి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చారు. మరి ఆ జడ్జిమెంట్ యొక్క పర్యవసానం ఏంటి, అసలు ఆ జడ్జిమెంట్లో ఏముంది అని మనం చూడబోతే అసలు ఈ కేసు ఏంటి, ఎలా వచ్చింది జడ్జిమెంట్ కూడా మనం తెలుసుకోవాలి. ఢిల్లీలో ఒక కోఆపరేటివ్ సొసైటీలో ఒక హౌస్ విషయంలో ఒక అతను 2003లో తను అప్లై చేసుకున్నాడు. అతనికి 2009లో ఎప్పుడైతే హౌస్ ఇచ్చారో అంటే తనకు చెప్పిన డేట్ కంటే కూడా చాలా జాప్యమైన తర్వాత ఇచ్చారు. మరి ఆ ఇచ్చిన నేపథ్యంలో అతను వెళ్ళాడు, ఇలా కన్జ్యూమర్ వేదికకు వెళ్ళి నాకు ఇలా లేట్ అయింది కాబట్టి నాకు దీనికి పరిహారం కావాలి అని అడిగాడు. అడిగినప్పుడు అలా కాదు, ఇప్పుడు కుదరదు, మీకు ఫ్లాట్ స్వాధీనం చేశారు కదా అని అన్నారు. అంటే లేదండి, చాలా డిలే అయింది, చెప్పిన డేటుకు దీనికి చాలా గ్యాప్ ఉంది అని చెప్పాడు. అప్పుడు ఆయన ఫైనల్గా ఎన్సిడిఆర్సిని ఆశ్రయించాడు. కానీ 2016లో ఎన్సిడిఆర్సి కూడా ఏమనిందంటే మీరు ఈ కేసు వేసే సమయానికి ఆల్రెడీ యు ఆర్ ఇన్ పొసెషన్ ఆఫ్ దట్ అపార్ట్మెంట్ ఫ్లాట్, కాబట్టి యు ఆర్ నో లాంగర్ ఏ కన్జ్యూమర్ అండ్ యూ కెనాట్ ఫైల్ అని అభిప్రాయపడింది. అంటే మీరు ఈ కేసు వేసే సమయానికి మీరు వినియోగదారుడు కాదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆ ఫ్లాట్ అనేది మీ చేతికి ఇచ్చేశారు, కాబట్టి ఇప్పుడు మీరు వేయటానికి అర్హులు కాదు అని ఒక తీర్మానం ఇచ్చింది. మరి దాంతో అగ్రీ కానటువంటి ఈ సదరు వ్యక్తి వెంటనే ఏం చేశారంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించారు. మనకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లోనే మనకు 2 సెక్షన్స్ మనం తెలుసుకోవాలి, సెక్షన్ 21 ఒకటి, సెక్షన్ 23 ఒకటి. సెక్షన్ 21 ప్రకారం ఏంటి అంటే ఏదైనా ఒక
కన్జ్యూమర్ ఫోరంలోకి రావాలి, ఇక్కడ ఈ ప్రొటెక్షన్ యాక్ట్లో ఎన్సీడీఆర్సీ కిందికి రావాలి అంటే 2 కోట్ల కంటే పై వర్త్ అనేటువంటిది ఉండాలి. అలాగే ఇట్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ స్టేట్ కమిషన్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఫోరా అనేది ఒకటి. అలాగే రెండవది సెక్షన్ 23 ఏంటంటే ఈ యొక్క ఎన్సీడీఆర్సీ నిర్ణయం పట్ల ఎవరైనా ఒక వ్యక్తి కనుక అంత సంతృప్తిగా లేకపోతే ఈ హ్యాస్ ది రైట్ టు అపీల్ టు ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఎవరైతే సెక్షన్ 23 ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క ఎన్సీడీఆర్సీ ఇచ్చినటువంటి నిర్ణయంతో కనుక సంతృప్తిగా లేకపోతే ఆయన హయ్యర్ అపీల్కి ఛాన్స్ ఉంది. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఆయన పిటిషన్ వేసుకోవచ్చు, రివ్యూ అడగవచ్చు, అపీల్కి వెళ్ళవచ్చు. మరి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ సదరు వ్యక్తి అదే చేశారు. సెక్షన్ 23 ప్రకారం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించారు. మరి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్మానం ఏంటి అంటే ఎన్సీడీఆర్సీ ఏదైతే ఇప్పుడు ఫ్లాట్ అనేటువంటిది ఈ వ్యక్తి పొసెషన్లో ఉంది కాబట్టి ఆయన వినియోగదారుడు కాదు అనేటువంటి అంశం కరెక్ట్ కాదు అని చెప్పింది. ఎందువల్ల అంటే ఆయనకు అక్కడ విషయం ఏంటి అంటే అక్కడ ఫ్లాట్ ఆయన ఇవ్వటం కాదు, జాప్యం చాలా జరిగింది. అసలు అగ్రీ టైం ఒకటి, ఆయనకు అందించినటువంటి టైం ఇంకోటి, మధ్య చాలా గ్యాప్ ఉంది. మరి దానికి నష్టపోయాడు, కష్టపడ్డాడు, టెన్షన్ పడ్డాడు, అలాగే అనేక రకాలైనటువంటి బాధలు పడ్డాడు. మరి వాటన్నిటికీ కూడా పరిహారం అనేది ఖచ్చితంగా బిల్డర్ చెల్లించాలి అని ఒక అద్భుతమైన ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క సూక్ష్మమైన ఆలోచన శక్తికి అలాగే మానవతా విలువలను అనుసరించి ఇచ్చేటువంటి జడ్జిమెంట్స్కి ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నామండి, కేవలం ఈ కేసే కాదు, హైదరాబాదే కాదు, ముంబై కానీ ఎక్కడ ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రధాన నగరాల్లో ఎక్కడైనా కూడా ఈవెన్ స్మాలర్ సిటీస్లో కూడా బిల్డర్స్పై ఒక రకంగా చెక్ అనేటువంటిది లేదు. వాళ్ళ యాక్టివిటీ అనేటువంటిది ఎలా అంటే అలా వెళ్తుంది. కొంతమంది సరైన సకాలంలోనే వాళ్ళు చెప్పిన టైంకి ఇవ్వచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బిల్డర్స్ చెప్పిన టైంలో ఇవ్వటం లేదు. మరి అప్పుడు కన్జ్యూమర్ ఏం చేయాలి? కష్టపడ్డాడు, తను ఎంతో శ్రమించాడు, ఒక కాయిన్ బై కాయిన్ అతను సేకరించి అక్కడ ఇల్లు కట్టుకోవాలని ముందుకు వచ్చాడు. మరి అతని కళ నెరవేరే సమయం ఇలా జాప్యం కావటానికి బిల్డర్ చేసేటువంటి ఈ లేట్ అనేది, నిజంగా ఈ డిలే అనేటువంటిది చాలా పరిహారాన్ని కోరేటువంటి ఒక అంశమే. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అలాంటిది ఏదైనా సంఘటన జరిగితే ఎవరి విషయంలో అయినా సరే డెఫినెట్లీ యూ కెన్ అప్రోచ్. ఇప్పుడు ఎన్సీడీఆర్సీని అప్రోచ్ చేయొచ్చు. ఒకవేళ అక్కడ మీరు అనుకున్నటువంటి రిప్లై రాకపోతే యూ హ్యావ్ ద రైట్ టు అపీల్ అండర్ సెక్షన్ 23. ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ రెడీ టు టేకప్ ద కేస్. కాబట్టి కన్జ్యూమర్స్ ఎక్కడైనా భారతదేశంలో ఇల్లు కొనాలి, అపార్ట్మెంట్ కొనాలి అనేటువంటి వాళ్ళు, బిల్డర్ చేతికి ఇచ్చినటువంటి వాళ్ళు, ఇంకోటి మనం ఈ కేసు మనం రెఫర్ చేసినటువంటి ఆ రెఫరల్ కేసులో కూడా ఎనీ ప్రాబ్లం కనుక ఇఫ్ ఇట్ అరైజెస్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ ఇట్ షుడ్ బి సెటిల్డ్ ఇన్ అండ్ త్రూ నెగోసియేషన్స్. ఒక మధ్యవర్తితోనే ఇవన్నీ కూడా మధ్యవర్తిత్వంతో ఇవి రిజాల్వ్ కావాలి అనే ఒక ఫ్యాక్ట్ ఉంది కదా అని కూడా ఎన్సీడీఆర్సీ భావించి కేసును ముందుకు పోనివ్వలేదు. కానీ దాన్ని కూడా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చాలా చక్కగా చెప్పింది. ఎందువల్ల అంటే మధ్యవర్తిత్వం ఉండొచ్చు, కానీ డిలే అనేటువంటిది మాత్రం ఒక మనిషిని కృంగదీసే అంశం. కాబట్టి ఖచ్చితంగా ఈ హ్యాస్ ది రైట్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఒక రైట్ అనేటువంటిది ఏర్పరిచింది. కన్జ్యూమర్స్ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ అబౌట్ ది డిలే కాస్ట్ బై ది బిల్డర్. ఇది నిజంగా భారతదేశంలో ఉన్న అసలు లక్షలాది మంది, కోట్లాది మంది ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటి వాళ్లకు ఒక అద్భుతమైన వరంగా, ఒక శక్తిగా ఉంది అని నేను భావిస్తున్నాను. ఈ తీర్పు వల్ల ఏ కన్జ్యూమర్ అయినా సరే భయం లేకుండా బిల్డర్పై ఈ విధంగా కేసు వేసుకోవచ్చు, పరిహారం కోరవచ్చు. పరిహారం కోరడం కూడా ఒక హక్కు అని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియానే చెప్పినప్పుడు ఇక మనకు రెండో ఆలోచన అవసరం లేదు. బిల్డర్ ఎప్పుడైతే అగ్రీ టైం కంటే కూడా దాటి ముందుకు వెళ్తున్నాడో ఖచ్చితంగా పరిహారం కోరేటువంటి అవకాశం ఉంది. బిల్డర్స్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదండి, ముందుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరినీ కూడా ఫస్ట్ చెప్పేటప్పుడు మాత్రం ఈ టైంలో అయిపోతుంది, ఈ విధంగా ఈ నాణ్యతతో రకరకాలైనటువంటి ఫాల్స్ ప్రామిసెస్ చేస్తున్నారు. వీళ్ళను మభ్యపెడుతున్నారు, వీళ్ళను
ఆ ఫ్లాట్స్ తీసుకునేటట్టు ముందుకు వచ్చి ఆ డెసిషన్ తీసుకునేటట్టు చేస్తున్నారు. వచ్చిన తర్వాత హాఫ్వే త్రూ ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకుంటున్నారు. దాంట్లో కొంతమందిని చేర్చుకుంటున్నారు. మళ్ళీ ఇంకెక్కడైనా అక్కడ వచ్చిన అమౌంట్తో ఇక్కడ పని మొదలు పెడదామని. అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఒక చైన్ రియాక్షన్ లాగా చేసుకుంటూ వాళ్ళకి అమౌంట్ వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ మొదలు పెడతారు, అక్కడ వాళ్ళు అడిగే లోపల ఇంకో చోట మొదలు పెడతారు. అంటే ఇలాంటి ఒక నెట్వర్క్ కూడా మనం చూసాం సిటీస్లో. ఇది కాకుండా కొంతమంది వాలంటరీగా ఇచ్చిన టైం కంటే కూడా ఆ నాణ్యత లోపం చేయటమో లేదా ప్రామిస్ చేసినటువంటి వాటిని ఫుల్ఫిల్ చేయకపోవటమో, ఏవైతే కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ మేము ఇస్తామని చెప్పి ఉంటారో ఫస్ట్ అట్ ది టైమ్ ఆఫ్ అగ్రిమెంట్ వాటిని నెరవేర్చకపోవడం. ఇప్పుడు కాస్ట్ ఎస్కలేట్ అయింది కాబట్టి మీరే మాకు ఇంకా అడిషనల్ ఒక ఇవ్వాలి, మేము ఎన్ఓసి ఇవ్వాలి అంటే చాలా సందర్భాల్లో మనం చూసాం. ఎన్ఓసి మనకు బిల్డర్ నుంచి రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎన్నో సందర్భాల్లో అడిషనల్ అమౌంట్, అది కూడా చాలా హై అమౌంట్స్ కూడా ఎక్స్టార్ట్ చేశారు, డిమాండ్ చేశారు, ఎక్స్ప్లాయిట్ చేశారు కన్జ్యూమర్. మరి వీటన్నిటి నేపథ్యంలో బిల్డర్స్ విషయంలో కన్జ్యూమర్స్కి ఇప్పుడు ఒక అద్భుతమైన తీర్పు మనకు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చినందువల్ల దీన్ని మనం వినియోగించుకోవచ్చు. వినియోగదారుడు సురక్షితంగా, అలాగే తను బిల్డర్పై కూడా కేసు వేసి తనకు పరిహారం తీసుకునేటువంటి ఒక హక్కు అనేటువంటిది ఇప్పుడు మనకు ఉంది. కాబట్టి బిల్డర్స్ చేసే ఆగడాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మ్యాన్ పవర్ కానివ్వండి, వాళ్ళకు ఎకనామిక్ పవర్ కానివ్వండి, అలాగే సోషల్ పవర్ కానివ్వండి, అలాగే పొలిటికల్ లింక్స్ కూడా ఈ మధ్యకాలంలో చాలామందికి ఉంటున్నాయి. అంటే వీళ్ళకి అండగా ఎవరో ఒక మాఫియా లాగా కొంతమంది ఉండటం, లేకపోతే కొన్ని పొలిటికల్ పార్టీస్ వీళ్ళను కాపాడుకుంటూ రావడం కూడా మనం చూసాం. కాబట్టి అసలు మనం ఏ ప్రశ్న అడగలేం. అడిగామంటే మనపై ఎంతోమంది యొక్క ప్రెషర్ ఉంటుందనే భయం కూడా కలిగిస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు మనకు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది ఒక రాయల్ రోడ్డును మనకి ఇచ్చినట్టు. మనం ఖచ్చితంగా కన్జ్యూమర్గా మనకి హక్కు ఉంది, పరిహారం కోరే హక్కు మనకు ఉంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా రాజీ పడొద్దండి. నాణ్యత విషయంలో కానీ, ప్రామిసెస్ విషయంలో కానీ, ఏవైనా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ విషయంలో కానీ, లేదా మనకు ఎక్స్ట్రా ఫీచర్స్ కానీ లేకుంటే ఎక్స్ట్రా ఫెసిలిటీస్ విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా మీకు ఏదైతే ఆ రోజు అగ్రిమెంట్ రోజు చెప్పారో అవన్నీ కూడా నెరవేర్చవలసిన బాధ్యత బిల్డర్కు ఉంది. ఆయన తప్పించుకునే వీలు లేదు. అది కూడా ఇన్ టైం ఇవ్వాలి. ఏదైతే అగ్రీడ్ టైం ఉందో అగ్రీడ్ టైం ఇవ్వాలి. లేకపోతే ఖచ్చితంగా ఈజ్ బౌండ్ టు పే ది పెనాల్టీ ఫర్ దట్. కన్జ్యూమర్ కూడా ఏదైతే నష్టాన్ని, తను టైం డిలే వల్ల కలిగిన నష్టాన్ని, కష్టాన్ని తాను పొందాడో దానికి పరిహారం తీసుకునేటువంటి ఒక హక్కు కూడా మనకు ఉంది. కాబట్టి భారతదేశంలో ముఖ్యంగా హౌసింగ్ విషయంలో జరుగుతున్న అనేక అన్యాయాలను పర్సనల్గా కూడా చూశాను. ఎంతోమంది బిల్డర్స్ ఎలా ఈ యొక్క కన్జ్యూమర్స్ను ఎక్స్ప్లాయిట్ చేశారో కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ తీర్పు చాలా ప్రయోజనకరం. దీనివల్ల ఎంతోమంది తాము పొందినటువంటి ఆ మానసిక సైకలాజికల్ ట్రామా కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో వేరే చోటు నుంచి వచ్చింటారు, ఇప్పుడు ఈ ఫ్లాట్ ఈ టైంకి వస్తుందని చెప్పి అకాడమిక్గా కూడా రీస్కెడ్యూల్ చేయడం, చిన్నపిల్లల చదువులు కానివ్వండి, అలాగే ఏజ్డ్ పీపుల్ యొక్క మెడికల్ ఈ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి కావాల్సిన మెడికల్ సదుపాయాలు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చింటారు. ఈ టైంలో మనకు ఫ్లాట్ వస్తుంది కాబట్టి అని అట్లా ప్లాన్ చేసుకుంటారు. ఒక్కసారి అది 3 months 6 months అలా 1 year సమ్టైమ్స్ మల్టిపుల్ ఇయర్స్ కూడా అయ్యేసరికి మొత్తం వీళ్ళ ప్లానింగ్ అంతా కూడా అప్సైడ్ డౌన్ కావడం, క్రాష్ కావడం, అది అనేక అనర్థాలకు దారితీయడం ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే ఎంత ఒక రకంగా ఎక్స్పెండిచరే కాక ఫిజికల్గా మానసికంగా ఎంత టెన్షన్ చూడండి. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఇంటర్ ఫ్యామిలీ రైవలరీస్, అంటే ఫ్యామిలీలో మధ్య కూడా డిస్ప్యూట్స్ రావటం, అవి తీవ్రమైన స్థాయికి వెళ్ళటం, ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి సోషలాజికల్గా, ఫ్యామిలీ వైజ్ ఎన్నో రకాలైన అనర్థాలు కలుగుతున్న నేపథ్యంలో కన్జ్యూమర్ హ్యాస్ టు బీ ఫుల్లీ కాన్షియస్ అబౌట్ దీస్ రైట్స్. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వినియోగదారులు, వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న హక్కుల గురించి తెలుసుకోవాలి. అలాగే జనరల్ పబ్లిక్ కూడా కొంత లీగల్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలి, లీగలీ కాన్షియస్గా ఉండాలి. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మనకు ఎటువంటి జడ్జిమెంట్స్ ఇస్తోంది, అలాగే మనకున్న ప్రాథమిక హక్కులు ఏంటి, ఇవన్నిటి గురించి కొంత నాలెడ్జ్ మనకు ఉందనుకోండి, డెఫినెట్లీ మనం చాలా పనుల్లో మనం ధైర్యంగా ముందుకు వెళ్ళగలం, మనం అనుకున్న లక్ష్యాల్ని మనం చేరుకోగలం. సో బీ కాన్షియస్ అండ్ బీ బ్రైట్. థ్యాంక్ యూ.